హలో అందరూ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఏంటి రమ్య, ఇన్ని ఉల్లిపాయలతో ఏం చేస్తున్నావు అని అనుకుంటారా? వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే చాలా టేస్టీ రెసిపీ అయితే చూపిస్తా అండి. ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు తినాలనిపిస్తే వెళ్ళి తెచ్చుకొని చేసుకునే రెసిపీ అనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుందండి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. కొత్త వాళ్ళు నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే ఇలా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో ముందుగా వస్తాయన్నమాట. అయితే చూస్తున్నారుగా, చికెన్ గ్రేవీ కర్రీ అండి. చికెన్ గ్రేవీ కర్రీ నా స్టైల్లో, అంటే మా ఊరి పద్ధతిలో, మా ఊళ్ళో మేము ఎలా చేసుకుంటాము అనేది ఇందులో అయితే చూపించాను. ఒక్క టమాటో కూడా యూజ్ చేయలేదన్నమాట. ఒక్క టమాటో కూడా యూజ్ చేయకుండా మంచిగా గ్రేవీని తీసుకొచ్చి కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఎవరికైనా ఇలా తెలిసిండుంటే కనుక తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఎలా ఉంటుందనేది. ఎవ్వరూ భయపడక్కర్లేదండి. తీయగా అయితే కూర రాదనమాట. మంచి స్పైసీగా గ్రేవీతో సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఏంటి రెసిపీతో పాటు ఏదో ఆయిల్ వేసేసావు ఇందులో అని అనుకుంటున్నారేమో. ఇది ఏం ఆయిల్ కాదు. నేను మార్నింగ్ ఎగ్స్ అనేది ఫ్రై చేస్తాను అనమాట పిల్లల కోసం. అందులో కొంచెం ఆయిల్ ఉండిపోయింది. అది వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇది ఎలాగో నాన్ వెజ్ కర్రీ అని ఇందులో వేశాను. మొత్తానికి మీరు ఆ ఆయిల్ కోసం అయితే స్కిప్ చేసేయండి. దానికోసం అసలు ఆలోచించొద్దు. నాకు ఉంది కదా అని వేసుకున్నాను అంతే, పెద్ద అదేం కాదు. నేను బ్లెండ్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకొని అందులోనే సాల్ట్ వేసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద చాలా నిదానంగా వేయించుకుంటాను అనమాట. ఎందుకంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి కదండి, వేగటానికి కొంచెం టైం పడుతుంది. ఇలా నిదానంగా చేసుకునే కర్రీస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటాయన్నమాట. నేను ఈ కర్రీ చేస్తూనే మీ అందరితో కూడా చిన్నగా కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాను. అంటే నేను బయటికి వెళ్ళినప్పుడు నేను చూసినవి మీ అందరితోనే షేర్ చేసుకుంటా అనమాట. ఇలా రెసిపీ చేస్తూ మీతో మాట్లాడాలి అని అనిపించి నేనైతే ఎడిటింగ్ ఫుల్ వీడియో ఎలా తీసానో అలానే పెట్టేశానండి. ఎక్కడ కట్ చేయలేదు, ఇంకేమంటే ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా ఎక్కడా పెట్టలేదు. ఇలానే నేను 10 నిమిషాలు ఏమో ఉంది వీడియో, 10 నిమిషాలు పైన ఉంది. ఆ మొత్తాన్ని వీడియోని అయితే ఇందులో పెట్టేశాను. దీన్ని మీరు రెసిపీ అనుకుంటారో లేదంటే వ్లాగ్ అనుకుంటారో మీ ఇష్టం అది. అయితే ఇక్కడ నేను కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకొని వేయించుకునేటప్పుడు ఇందులో కొంచెంగా పసుపు అయితే యాడ్ చేసుకుంటాను. ఆల్రెడీ కొంచెం పసుపుగానే ఉంది, కానీ చేసుకునేది నాన్ వెజ్ కర్రీ కదా, కాబట్టి ఖచ్చితంగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారా, మగ్గుతుండటం వల్ల అవి కొంచెం కలర్ అనేది మంచిగా వచ్చాయన్నమాట. నేను ఒక 1/2 స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకున్నానండి. కేజీ చికెన్ అయితే చేస్తున్నాను అండి. కేజీ చికెన్కి నేను దగ్గరగా ఒక 1/2 కేజీ ఉల్లిపాయలు అయితే వేసేసాను ఇందులో. మా ఊర్లో అయితే ఇంతేనండి. చికెన్ కర్రీ చేశారంటే కేజీకి 1/2 కేజీ లెక్క, 1/2 కేజీకి 1/4 కేజీ లెక్క అనమాట. అలా వేస్తేనే చికెన్ కర్రీ గ్రేవీతో మంచి జ్యూసీగా చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఇందులోనే ఒక స్పూను, కేజీకి 1 స్పూన్ అండి, అది లెక్క కింద పెట్టేసుకోండి మీరైతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కేజీకి 1 స్పూను, కొంచెం పెద్ద స్పూన్ ఉంటుంది కదా, గరిట కాదు స్పూనే, కొంచెం పెద్ద స్పూన్తో 1 స్పూన్ అనమాట. ఎప్పుడైనా సరే చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకుంటే అది లెక్క కింద పెట్టుకోండి. ఆ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకొని మంచిగా అయితే వేయించుకుంటున్నా అండి. నిదానంగానే జరగాలి ఈ ప్రాసెస్ అంతా. అస్సలు కంగారు పడకండి. సిమ్లో పెట్టుకుంటారో మీడియంలో పెట్టుకుంటారో మీ ఇష్టం అది. దగ్గరుండి మంచిగా అయితే వేయించుకోండి. అయితే మీ అందరితోని నేను కొన్ని విషయాలు షేర్ చేస్తా అన్నాను కదా. ఏంటంటే నేను ఇదే విషయాన్ని ఎంతమందికి చెప్పానోనండి, చాలామందికి చెప్పాను. అంటే అంత కొంచెం నేను ఫీల్ అయ్యాను అనమాట. దానికోసం బయట నేను పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి అయితే వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు జరిగిన సిచ్యువేషన్ కోసం అనమాట. అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది రోడ్డు మీద ఒక విషయం అయితే జరిగింది. అది మీ అందరితోనే షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకండి. ఇక్కడైతే నేను కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకున్నాను. కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. మంచిగా కలిపి నిదానంగానే ఉడకనిచ్చారనుకో ఆ చికెన్లోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. మనం ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేసుకోక్కర్లేదండి. చికెన్లోంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి మంచిగా అయితే కుక్ అవుతుంది అనమాట. ఇలా మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అయితే నేను
రోడ్డు మీద వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు స్కూల్ బస్సులు, రోడ్డు చిన్నగా ఉందండి. రోడ్డు చిన్నగా ఉండటం వల్ల స్కూల్ బస్సులు వెళ్తున్నాయి. పక్కన కార్ వస్తుందన్నమాట. దాంతోపాటు రోడ్డు కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. కొంచెం ఇరుగ్గా ఉండి ఆ కార్ అతను బస్ని ఆపేశాడు. అంటే వెళ్ళేది వచ్చేది ఒకటే సర్వీస్ రోడ్ కదా, కొంచెం ఇరుగ్గా ఉండటం వల్ల ఆగిపోయింది. ఆ కార్ రావాలంటే కింద రాయి ఉంది, బస్ వెళ్తేనే కానీ కార్ రాలేదు. కానీ ఆ కార్ అతను ఒక్క అడుగు వెనక్కి వేసుంటే కనుక బస్ వెళ్ళిపోయేదా, వెనకాలన్న జనం వెళ్ళిపోయేవారు, అతను కూడా ఫ్రీగా వచ్చేసేవారు. కానీ అతను అక్కడ ఏం చేశాడంటే కారులోంచి దిగి బస్ డ్రైవర్తో గొడవ పెట్టుకొని అతనికి బస్ డ్రైవర్కి చెప్తున్నాడు అనమాట, రానివ్వు, ముందుకు రానివ్వు, ఏం కాదు రానివ్వు, నేను కారు అయితే తీను, నువ్వు రా, ఇంత ప్లేస్ ఉంది కదా అని చెప్తున్నాడు. అదే అతని కారు కాదు కదా, అంత ధైర్యంగా వెళ్ళిపోవడానికి. అతని బస్ కూడా కాదు, స్కూల్ వాళ్ళది. ఏదైనా డ్యామేజ్ అయితే అతను చెప్పుకోవాలి కదా, అతని భయం అతనికి ఉంటుంది. అన్నీ అర్థం చేసుకోవాలి కదండి. అందరూ ఒకేలా ఉంటారు అనేది అస్సలు అనుకోకూడదండి బాబు. అదే అర్థమైంది నాకు బయటికి వెళ్ళినప్పుడు. నోటికి ఎలా వస్తే అలాగా అతను బస్సు వెళ్ళిపోయిందిలేండి, ఏదో ఒకలాగా అతనే పంపించేశాడు బస్ని. కానీ కారు మాత్రం తీయలేదు. కానీ ఈలోగా కారుకి ఎదురుగుండా కొన్ని బళ్ళు వచ్చి ఆగాయి. నేను కూడా ఆ బళ్ళ లైన్లోనే ఉన్నా, చెప్పకపోవటమే, నేను ఉన్నాను ఆ బల్ల లైన్లోనే. అతను కారు తీసేటప్పుడు ఒక బ్యాడ్ వర్డ్ యూజ్ చేశాడనమాట. అది నేను ఇక్కడ చెప్పలేను, అంటే మనం అంత మాట్లాడం కాబట్టి ఆడవాళ్ళము తలుచుకుంటేనే చిరాగ్గా అనిపిస్తుంది. అలాంటిది మాట ఎలా చెప్పగలుగుతాను, చెప్పలేనమాట. ఆ మాట నాకు అస్సలు తీసుకోలేకపోయాను. నేనైతే ఆగి గొడవ పెట్టుకుందాం అనుకున్నాను. కాకపోతే నాతో పాటు నా వెనకాల చాలామంది జనం ఆగిపోయారు. నాతో పాటు చాలామంది, నేను 2 మాటలు అడిగేలోపు అంతమంది టైం వేస్ట్ అయిపోతుంది కదా. సరే మనం నిదానంగా పోనిస్తే సరే, విని ఊరుకుంటే వదిలిపోయేదానికి గొడవలు ఎందుకులే అని చెప్పి వచ్చేసాను అనమాట. అయితే అతను చదువుకున్నాడు, స్పెట్స్ పెట్టాడు, నీట్గా డ్రెస్ వేసుకున్నాడు. కానీ అతనికి సంస్కారం అయితే లేదండి అసలు. అంతకు మించి నేనేం మాట్లాడలేనమాట. నువ్వు ఎంత మంచి డ్రెస్ వేసుకుంటే ఏం లాభం చెప్పు, ఎంత పెద్ద కార్లో తిరిగితే ఏం లాభం. మనం మాట్లాడే మాట ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు కదా. అలా మాట్లాడినప్పుడే నీ చదువు, నువ్వు చదువుకున్న చదువు నీకు ఉపయోగపడుతుంది కదా. ఇంకా నువ్వు ఎంత చదువుకుంటే ఏం ఉపయోగం అండి. నాకు ఆ రోజు అక్కడి నుంచి మొదలు స్కూల్కి వెళ్ళేంత వరకు అదే అనిపిస్తూ ఉందనమాట. నేను ఆగి ఒక మాట అనుండాల్సింది కదా, నేను తీసుకోలేకపోయాను. అనుండాల్సింది కదా అని నేను మా పిల్లలకి చెప్పాను వచ్చేటప్పుడు, ఇలా బ్యాడ్ వర్డ్ యూజ్ చేశాడమ్మా అని చెప్పి. మా హస్బెండ్కి చెప్పాను. తనంటారు ఇలాంటివి రోడ్డు మీద చాలా జరుగుతూ ఉంటాయి, అలా అని చెప్పి ప్రతి ఒక్కటి నెత్తి మీద వేసుకోలేము కదా అనేసి అంటున్నారు. అదైతే నిజమే, నెత్తి మీద అయితే వేసుకోలేము. కానీ సంస్కారం అనేది ఒకటి ఉంటుంది కదండి. సంస్కారాన్ని బట్టి, నువ్వు చదువుకునే చదువుని బట్టి, నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టే నీకు విలువ అనేది ఉంటుంది కదా. అదైతే గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఇది మీ అందరితో ఎందుకో కానీ షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియోలో అయితే చెప్తున్నా అండి. అయితే చికెన్ కర్రీ ఎక్కడి వరకు అయిందంటే, మనం చికెన్ వేసుకున్నాం కదా, మంచిగా వేయించుకున్న తర్వాత అందులో సాల్ట్ యాడ్ చేసుకొని, తర్వాత కారం కూడా వేసుకొని మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ మంచిగా అయితే దాన్ని కలయి పెట్టుకుంటూ తిప్పుకుంటున్నాం అంతే, అంతకు మించి ఏం లేదు. ఇలా ఆయిల్ పైకి మంచిగా తేరుతుందనమాట. మంచిగా తేరినప్పుడు ఇందులో మనము గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలండి. గరం మసాలా నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ గరం మసాలా అయితే వేసుకున్నాను. అది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎవరికైనా వీడియో కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను తప్పకుండా వీడియో అనేది షేర్ చేస్తాను. ఎవరు అడగట్లేదు కదా అని సీక్రెట్ మసాలాని అయితే నేను చూపించట్లేదు అనమాట. అయితే ఈ మసాలా వేయటం వల్ల సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇంకేం వేయట్లేదు కదా నేను. ఈ మసాలా వేయటం వల్ల అయితే వేయగానే కొంచెం ఆ స్మెల్ వస్తుంది పైకి, ముక్కలు అయితే అదిరిపోతూ ఉంటాయి అన్నమాట. నేను వేసే కారానికి కూడా అందరూ భయపడతూ ఉంటారేమో, అంత కారం తింటామండి మేము. ఇంకో స్పూన్ ఏంటి వేసానని అనుకుంటారేమో, ఇదైతే చికెన్ మసాలా అయితే యాడ్ చేశాను. యాక్చువల్లీ నేను గరం మసాలా వేసాక ఇంకేం యాడ్ చేయను, కానీ ఇందులో నేను కొంచెం యాడ్ చేసి చూద్దాము, టేస్ట్ ఏమన్నా కొంచెం మారుతుందేమో, ఎప్పుడు ఒకేలా చేసుకుంటున్నాం కదా, కొంచెం టేస్ట్ మారుతుందేమో అన్నట్టుగా వేసాను అనమాట. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే వదిలేయండి. ఇలా మంచిగా అయితే కలిపేసుకొని
ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసి దించే ముందు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుంటే కనుక చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇది మూత పెట్టి ఉడకబెట్టేటప్పుడు కొంచెం వాటర్ అనేది పైకి రిలీజ్ అవుతుందన్నమాట. కాబట్టి ఇంకా వాటర్ అనేది నేనేమి యాడ్ చేయట్లేదు. చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా మరి మీకు? నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తుండండి. ఆ వీడియోలో కూడా ఇలానే కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.